Hello everyone. So in this video session we're gonna learn very important questions, 2 marks from motion in a plane lesson. Already previous video lo manam 4 marks questions anni discussion chesam. Ippudu ee video lo only 2 marks motion in a plane lesson nunchi discuss chedam. Endukante motion in a plane lesson lo manaki complete ga 6 marks vastayi, oka 4 marks question and ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా చాలా ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎప్పుడు రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఫ్యూ ఉంటాయి. ఆ ఫ్యూ క్వశ్చన్స్ చూస్తే మనకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే 2 మార్క్స్ కంపల్సరీ మీ పాకెట్లో ఉన్నట్టే ఈ వీడియో చూస్తే కంప్లీట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఆల్ వీడియోస్. అందరూ చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు అప్డేట్ అవుతుంటాయి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్ కంటెంట్స్ యాజ్ వెల్ యాజ్ ట్రూ ఫ్యాక్ట్స్ విషయాలు కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చూస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో ఎవ్రీ వన్ టేక్ యూర్ నోట్బుక్, రైట్ యువర్ వాట్ ద క్వశ్చన్స్ విల్ గోనా ఎక్స్ప్లెయిన్. సో ఆ క్వశ్చన్స్ మనం నోట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్కి ప్రిపరేషన్కి సరిపోతుంది. సో ఫస్ట్ ఈ మోషన్ ఇన్ ప్లేన్ లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి దీన్ని VSAQ అంటాం. సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెక్టార్స్ ఇచ్చిండు P ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు 2i ప్లస్ 4j ప్లస్ 14k ప్రాబ్లం రాస్తున్నాను. నెక్స్ట్ వన్ Q వెక్టార్ ఇచ్చాడు. Q వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 4i ప్లస్ 4j ప్లస్ 10k. ఓకే, 4i ప్లస్ 4j ప్లస్ 10k. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ప్లస్ Q. P ప్లస్ Qకి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. అంటే మనకు ఇచ్చిన P వెక్టార్ Q వెక్టార్ని సమ్ చేస్తే మనకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ అనేది వస్తుంది. చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. P వెక్టార్ ఇచ్చింది, Q వెక్టార్ ఇచ్చింది. ఫస్ట్ P ప్లస్ Q చేద్దాం. తెలుసు కదా వెక్టార్ అడిషన్, చెప్పండి. 2i ప్లస్ 4j ప్లస్ 14k ఓకే ప్లస్ ఓకే 4i ప్లస్ 4j ప్లస్ 10k. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే i వెక్టార్స్, i కోఎఫిషియంట్స్ యాడ్ అవుతాయి, j కోఎఫిషియంట్ యాడ్ అవుతాయి అండ్ k కోఎఫిషియంట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి 6i ప్లస్ 4 ప్లస్ 4 8j ప్లస్ 24k. ఈ ప్రాబ్లం మనకి ప్రతిసారి ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా అడుగుతాడు. ఈ సింపుల్ క్వశ్చన్ని మనం చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ప్లస్ Q అంటే ఏంటి? P ప్లస్ Qకి మోడ్ క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. తెలుసు కదా ఫార్ములా మ్యాగ్నిట్యూడ్కి ఏంటి? I కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 8 హోల్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ ఎంత 24 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 36 ప్లస్ 64 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 576. ఓకేనా, దిస్ ఈస్ ద టోటల్ వాల్యూ. అండ్ నౌ ఇప్పుడు మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 36 64 అంటే 100 676 అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 676. సో దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూ ఎంత వస్తుంది? 26 హోల్ స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ అనేది 676 వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనకి ఇది కావాల్సిన ఆన్సర్ 2 మార్క్స్. ఇక్కడ మెయిన్ రాయాల్సింది ఏంటంటే ఈ యాడింగ్కి ఒక మార్క్ ఉంటుంది, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్కి, ఈ రిజల్టెంట్ చేసేంత వరకు ఒక మార్క్ ఉంటుంది. ఓకే, సో ఇది మొత్తం ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వన్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా చాలాసార్లు అడిగాడు, A ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ J. ఇట్లాంటి ఒక ఈ వెక్టార్ ఇచ్చాడు, పొజిషన్ వెక్టార్ I ప్లస్ J. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ the vectors on x-axis? ఇది ప్రాబ్లం. అంటే సింపుల్గానే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా డిరైవ్ చేస్తామని చూడాలి. అంటే A ఈజ్ ఈక్వల్స్ టు పొజిషన్ వెక్టార్ రాసుకోండి ఒకసారి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది, మనం ఇమాజిన్ చేసుకుందాం x యాక్సిస్ అండ్ y యాక్సిస్. తెలుసు x యాక్సిస్ ఎప్పుడు I కోఎఫిషియంట్ని, y యాక్సిస్ని j యూనిట్ వెక్టార్తో రిప్రజెంట్ చేస్తాం. మనకు ఒక I వాల్యూ j వాల్యూ ఇచ్చింది కాబట్టి ఇక్కడ వరకు ఒక పాయింట్ A వెక్టార్ అనుకుందాం. ఏ ఏంటి ఇక్కడ? I ప్లస్ j వెక్టార్, అంతే కదా ఇచ్చింది, రైట్. సో ఇప్పుడు ఇలా ఇమాజిన్ చేసుకుంటే ఇదేమవుతుంది? j వెక్టార్
ఇది I వెక్టార్ అవుతుంది. ఓకే, ఇప్పుడు I J వెక్టార్స్ రెండు ఇలా వచ్చినప్పుడు వీటి మధ్యలో ఎంత యాంగిల్ ఉందనేది మనకు కావాలి. అంటే ఏంటి, మనకు యాంగిల్ అంటే ఏంటి, ఫార్ములా tan θ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ అనుకోండి. ఇక్కడ ఎక్కడ స్లోప్ అనుకున్నా మనకు వచ్చేస్తుంది tan θ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ అనొచ్చు. స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదంటే y బై ఎక్స్. అవునా, సో y బై ఎక్స్ అన్నప్పుడు ఏంటి, tan θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. సింపుల్. సో tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ, tan ఇన్వర్స్ ఆఫ్ y కోఎఫిషియంట్ ఉంది ఇక్కడ, j కోఎఫిషియంట్ ఎంత 1 బై నెక్స్ట్ I కోఎఫిషియంట్ ఎంత ఉంది 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై 1 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత యాంగిల్, 45 degrees అవుతుంది. అంటే ద యాంగిల్ బిట్వీన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది ఇక్కడ, 45 degrees ఉన్నట్టు. ఇది ఒక 2 marks క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇది కంప్లీట్గా క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ ఒక వెక్టార్స్ టూ ఫోర్సెస్ ఉన్న వెక్టార్స్ ఇచ్చిండు. ఐఎమ్ గోనా రైట్ ద ప్రాబ్లమ్. 2 forces of vector magnitudes, 2 forces of magnitudes, 2 forces of magnitudes, 3 ఏమేమి ఇచ్చిండు చూడండి వాల్యూస్, 3 యూనిట్స్ అండ్ ఇవన్నీ టెక్స్ట్ బుక్లో చూస్ చేస్తున్నా, యూనిట్స్ అండ్ 5 units. రెండు యూనిట్స్ వాల్యూ ఇచ్చిండు. యాక్టింగ్ ఎట్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఓకే, 60 degrees with each other. Okay, with each other. Then find the resultant magnitude. This is a question. Find the resultant magnitude. మనకు ఆల్రెడీ ప్యారలోగ్రామ్ల వెక్టార్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చినట్టు. ఎందుకు, 2 వెక్టార్స్ ఇచ్చింది కాబట్టి P వెక్టార్ ఈజ్ 3 units అండ్ Q వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 5 units. మనకు ఆల్రెడీ రిజల్టెంట్ ఫార్ములా ఫర్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్, ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ బేస్ చేసుకొని రిజల్టెంట్ ఫార్ములా రాస్తాం. అంటే R ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా చెప్పండి, స్క్వేర్ రూట్ ఆఫ్ p² ప్లస్ q² ప్లస్ 2pq cos θ. దీని డెరివేషన్స్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చేసుకున్నాం. 4 marks క్వశ్చన్ ఇంపార్టెంట్ కూడా చెప్పాం. సో ఇక్కడ మనకు p వాల్యూ ఉంది, q వాల్యూ ఉంది అండ్ θ వాల్యూ కూడా ఇచ్చింది ఎంత, 60 degrees. సబ్స్టిట్యూట్ చేయండి. R ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3² ప్లస్ 5² ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ cos 60. దట్ ఎంప్లాయిస్ 9, 3² అంటే 9 ప్లస్ 5² 25 ప్లస్ 2 ఇంటూ 3 6, 6 5 30. ఓకే, ఇంటూ 1/2. cos 60 వాల్యూ ఎంత, 1/2. రైట్, ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 15 వస్తుంది. ఇప్పుడు చూడండి మిగతా క్యాలిక్యులేట్ చేయండి. 9 ప్లస్ 25 ఎంత, 34. 34 ప్లస్ 15 ఎంత, 49. సో టోటల్ రిజల్టెంట్ ఈస్ 49. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఎన్ని యూనిట్స్, 7 units. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫార్ములా. కంపల్సరీ ఫార్ములా రాయాలి అండ్ తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి యూనిట్స్ రిజల్టెంట్ రాస్తే మనకి 2 marks వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఇయర్ ప్రీవియస్లీ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఈజ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ వెన్, ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. వెన్ 2 right angled vectors of magnitudes 7 units and 24 units. 7 units and 24 units. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో చూస్ చేస్తున్నాం. కంబైన్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ అంటే ఇంతకుముందు బేస్ చేసుకున్న ఫార్ములానే, సేమ్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఫార్ములా. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏమి ఇచ్చింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నా. అంటే
రెండు వెక్టార్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 డిగ్రీస్తో వెళ్తున్నాయని చెప్తున్నాడు అంతే. సో సింపుల్గా అక్కడ టీటా ఏమైపోతుంది 90 డిగ్రీస్ అంటే టీటా అనేది 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు రైట్ యాంగిల్ సైజ్ కాబట్టి. తెలుసు పీ వాల్యూ తెలుసు అండ్ 7 యూనిట్స్ అంట అండ్ క్యూ వాల్యూ కూడా తెలుసు 24 యూనిట్స్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములా ఫస్ట్ వేసేయండి మీరు, నేను నా దాంట్లో చూడకుండా. therefore p square plus q square plus 2pq cos theta, right? That implies p square is nothing but ఎంత p square value ఎంత ఇచ్చింది 7 square plus 24 whole square plus 2 into 7 into 24 into 1 by ఇది మొత్తం 0 అయిపోతుంది కదా. cos 90 వాల్యూ ఎంత, cos 90 ఈజ్ గివ్స్ యాజ్ 0, రైట్. ఈ సమ్ మొత్తం 0 అవుతుంది వాల్యూ మొత్తం. కాబట్టి రిమైనింగ్ పార్ట్ రాయండి 49 ప్లస్ 576. ఎందుకు 24 వాల్యూ 576. ఇది యాడ్ చేయండి ఎంత వస్తుందో చూద్దాం. దట్ ఇంప్లాయిస్ 576 అంటే ఎంత 5 నెక్స్ట్ 5 13 5 కదా, ఇక్కడ వస్తే 8 12 6 7 625. therefore r is equal to square root of 625. r is equals to 625 అంటే ఎంత 25 is a units of this given problem. సో ఇప్పుడు మనం ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇది కూడా మనకు అప్పుడప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో అడుగుతున్న క్వశ్చన్. అంటే ఈ లెసన్లో నుంచి ఓన్లీ 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4-5 క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మనకి 2 మార్క్స్ అనేది గ్యారంటీడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వెక్టార్స్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎన్నో క్వశ్చన్ అండి ఇది, 5th క్వశ్చన్. ద వెక్టార్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇది కూడా మనకు చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా ద వెక్టార్స్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈక్వల్ కాంపోనెంట్ వెక్టార్స్ ఆర్ equal to its horizontal component. Its horizontal components. Okay. What is the angle made by the vector? Question. What is the angle made by the vector? Angle made by the vector with x axis. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ద వర్టికల్ వెక్టర్. ఓకేనా, ఐ రోట్ మిస్టేకెన్. ద వర్టికల్ వెక్టర్ ఆఫ్ కాంపోనెంట్ వెక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజంటల్ వెక్టర్. అంటే డైరెక్ట్గా ఆన్సర్ చూడండి, ఇక్కడ వెక్టార్స్ తీసుకోండి. దిస్ ఈజ్ ఐ వెక్టార్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అనుకుంటే ఇది ఐ కోఎఫిషియంట్ అండ్ దిస్ ఇస్ జే కోఎఫిషియంట్. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక వెక్టార్ను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పి అనే పొజిషన్ వెక్టార్ ఉంది. సో ఇప్పుడు కండిషన్ ఇచ్చిండండి, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్, ఓకే, ఇది వర్టికల్ కాంపోనెంట్ వెక్టార్ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్. ఇది హారిజంటల్ కాంపోనెంట్. ఫర్ సపోజ్ ఏఎక్స్ అనేది ఒక హారిజంటల్ కాంపోనెంట్ అనుకోండి అండ్ ఏవై ఈజ్ వర్టికల్ కాంపోనెంట్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు, ద హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ అంటున్నాం. అంటే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది. ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాట్ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద సిస్టమ్ అంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ ఏంటి, tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది ఏవై బై ఏఎక్స్. ఇంతకుముందు చేసిన సిచ్యువేషన్ చూడండి, సేమ్ అదే కండిషన్ వస్తుంది ఇక్కడ. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏవై బై ఏఎక్స్. కానీ ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ అండ్ ఏవై అనేది సేమ్ కదా, కాబట్టి ఏదో ఒక వాల్యూ రాసుకోండి, ఏఎక్స్ బై ఏఎక్స్ అని రాసుకుంటే క్యాన్సల్ అయిపోతే మళ్ళీ tan ఇన్వర్స్ ఆఫ్ ఏమొచ్చింది 1 అంటే ఎంత 45 డిగ్రీస్. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ జే చేసాక మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది, 45 డిగ్రీస్ ఉంటుంది టీటా. ఓకే, ఇది కూడా మనకి చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్న ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్, జస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్, అది కూడా మనకు బాగా అడుగుతున్నాడు చూడండి.
సో ఎప్పుడైనా ప్రొజెక్టైల్ మోషన్ బేస్ చేసుకొని ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అడగాలంటే ఇలా అడుగుతాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆన్ వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్? Acceleration of projectile. What is the acceleration of projectile at top of projection? At top of projection. సో ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రొజెక్టైల్ మోషన్లో కాన్సెప్చువల్గా అడగాలి అంటే ఈ క్వశ్చన్ అడుగుతుంది. ఇది ఆల్రెడీ మనకు అందరు తెలుసు. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఎట్ ద టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటే చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అనుకుందాం. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ తీసుకున్నా వస్తుంది. సో టీటా యాంగిల్తో ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ ద ప్రొజెక్టైల్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కన్సిస్ట్ యాజ్ 2 వెలాసిటీస్ అని చెప్పాం. సో టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటున్నా అంటే ఇక్కడ అడుగుతున్నాడు అంటే ఇక్కడ Vx ఉంటుంది అండ్ Vy కూడా ఉంటుంది, తెలుసు కదా. సో Vy 0, వెలాసిటీ 0 అయినంత మాత్రాన యాక్సిలరేషన్ 0 అవ్వాలనుందా? లేదు. ఎందుకు? ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు గ్రావిటీ అనేది యాక్ట్ చేస్తుంది కిందికి, G వాల్యూ, అవునా. కాబట్టి ద యాక్సిలరేషన్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటే ఏంది? గ్రావిటీ విల్ యాక్ట్స్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఒకటే లైన్లో ఆన్సర్ వస్తుంది. ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ టువర్డ్స్ డౌన్వర్డ్. టువర్డ్స్ డౌన్వర్డ్ అంతే. ఎందుకు? ఎంత యాక్ట్ చేస్తుంది? G వాల్యూ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రం యాక్సిలరేషన్ 0 అవ్వాల్సిన రూల్ లేదు. కాబట్టి Vy ఈజ్ 0 బట్ ద స్టిల్ యాక్సిలరేషన్ ఈజ్ యాక్టింగ్ డ్యూ టు గ్రావిటీ విచ్ టువర్డ్స్ ద గ్రౌండ్, అవునా. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రొజెక్టైల్ మోషన్లో అడగాలంటే. ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకోండి, డెఫినెట్గా మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇది ప్రొజెక్టైల్ మోషన్లోని లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, వెరీ previously asking questions. So this is about motion in a plane. Thank you so much for watching this video. Like చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.